ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయని, అవి పూర్తయిన తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్నారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఒక్కో మండలం వారీగా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థలపై మంత్రి పొంగులేటి కామెంట్స్ మీద మరిన్ని డీటెయిల్స్ కధీర్ అందిస్తారు. కధీర్, లోకల్ బాడీ ఎలక్షన్స్ పై పొంగులేటి కామెంట్స్ ఏంటి? సూర్య, ఈరోజు స్థానిక పాలేరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో, ముఖ్య కార్యకర్తలతో ఈరోజు కూసుమంచిలోని తన పార్టీ కార్యాలయంలో ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు కొత్త పాత అనే ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలి. రానున్న కాలంలో ఎలక్షన్స్ రానున్నాయి కాబట్టి కలిసికట్టుగా ఐక్యతగా పనిచేస్తేనే రిజల్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి శ్రీనివాసరెడ్డి అందరినీ హితబోధ చేయడం జరిగింది. అందరూ కలిసి ఉండే విధంగా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా కలిసి ఉండాలని చెప్పేసి అందరికి సూచన చేశారు. దాంతో పాటుగా ప్రధానంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి అందరినీ సూచించారు. దాంతో పాటుగా రానున్న కాలంలో పార్టీ బలోపేతం పైన కృషి చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. దాని తర్వాత మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయని చెప్పేసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో, ఇంటర్నల్ మీటింగ్ లో వాళ్లకు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఈ రోజు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, వాటి అమలు తీరు కానివ్వండి, వాటికి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిరోజు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, రైతు భరోసా, దాంతో పాటుగా అన్ని అంశాలు ఏ విధంగా ఫ్రీ బస్సు దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని సంక్షేమ పథకాలు మొదటి సంవత్సరంలోనే ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ జరిగింది అనే అంశాలు ప్రతి కార్యకర్త స్థానికంగా ఉన్న ప్రజానీకానికి తెలియజేయాలి. అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను కూడా తిప్పికొట్టాలని చెప్పేసి చేశారు. దాంతో పాటుగా ప్రధానంగా ఈ రోజు 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేని పనిని ఒక 2 years లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అనేక అంశాలు దాదాపు 90% వాటిని అమలు చేసింది. ఆ నేపథ్యంలో కానీ చెప్పుకోవడంలో అనేక చోట్ల విఫలం చెందుతున్నాం ఎందుకు అని చెప్పేసి కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. అలా కాకుండా అధికారం అనేది, కొంతమందికి పదవులు అనేవి ఖచ్చితంగా ఒక దశలో వస్తాయి. వాటి కోసం కొంత వేచి ఉండాలి. ఆ వేచి ఉండని క్రమంలో కొంతమంది గ్యాప్స్ సృష్టించుకుంటున్నారు. అలా కాకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలి. రానున్న కాలంలో మరోసారి కూడా ఇటు స్థానిక సంస్థల నుంచి మొదలు, సర్పంచ్ ఎన్నికల దగ్గర నుంచి మొదలుకొని మున్సిపాలిటీల నుంచి అన్ని చోట్ల నుంచి పార్టీ బలోపేతమై తిరిగి మళ్ళీ ఎన్నికలు ఒకవేళ జరిగితే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నది. కాబట్టి ఒకవైపు బీఆర్ఎస్ బలహీనపడుతుంది, బీజేపీ పార్టీ కనీసం పోటీలో కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలుపాధిక్యాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరు కార్యకర్తలు అసహనానికి లోను కావద్దు, పదవులు రావట్లేదని చెప్పేసి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కువగా మీరు స్థానిక సంస్థల వాటి మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి అక్కడ సూచన చేయడం జరిగింది. దాంతో పాటుగా నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి లోకల్ నాయకులకు సూచించారు. దాంతో పాటు ఎన్నికలు రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది. కాబట్టి ఆయా గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ఆధారంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అటు రాహుల్ గాంధీ దగ్గర నుంచి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కులగణన అనేది నడుస్తా ఉంది. దానిపైన అనివార్యంగా వారు కూడా కులగణన చేయించాల్సిన పరిస్థితి ఏర్పడిన అంశాలను కూడా గుర్తు చేశారు. రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాలని చెప్పేసి నాయకులకు సూచించారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు దరిచేర్చడం జరిగిందని చెప్పేసి వాటిని ప్రజల్లో మరింతగా బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి కోరారు. రాబో వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులు అంటే 16వ తారీఖు, రేపు 16వ తారీఖు నుంచి కుంట మొదలుకొని ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాల వరకు రైతు భరోసా అమలు కానుంది. వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడనున్నాయని చెప్పారు. అదేవిధంగా సన్న వడ్లకు వాళ్ళు అందించిన బోనస్ కానివ్వండి,
బ్యాంకు ఖాతాలో జమ అయిన విధానం గురించి, అదేవిధంగా సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి బాధ్యతగా స్థానిక నాయకులు తీసుకెళ్లాలని చెప్పేసి గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయించుకోవడమే కాకుండా వాటి నిర్మాణం పూర్తయి చేయించే బాధ్యత కూడా చూసుకోవాలని చెప్పేసి నాయకులను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఏరువాక కార్యక్రమంలో పూస్మంచిలో మాట్లాడిన తర్వాత ఆయన అంతర్గతంగా నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి నాయకులకు కార్యకర్తలకు సూచన చేశారు. దాంతో పాటు పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, దాంతో పాటుగా పార్టీ గెలుపు అవకాశాలను ఏ విధంగా మలుచుకోవాలి, ఎలాంటి అభ్యర్థులను ఎన్నుకోవాలి అనే అంశాలు కూడా ఈ రోజు సూచించడం జరిగింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పార్టీలో మరింతగా అసలు అపోనెంట్ పార్టీలో కనీసం ఎవరు కూడా మెజార్టీ కాదు కదా, వాళ్లకు మినిమం ఓట్లు కూడా రాకుండా చేయాలని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది. ఏదేమైనా కానీ ఎన్నికల వాతావరణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ తో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం అనేది వచ్చేసింది. లోకల్లో నాయకులందరూ కూడా ఇప్పటి నుంచి యాక్టివ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సూర్య.